90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మహాకుంభమేళ జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే తరలి వస్తూ ఉంటారు. భక్తులతో పాటు నాగసాధువులు, సన్యాసులు, అఘోరాలు కూడా వస్తూ ఉంటారు. ఎస్పెషలీ మనందరికీ కూడా తెలుసు, నాగసాధుల యొక్క లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అసలు వాళ్ళ అలా ఉండడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పర్పస్ ఏంటి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ హరీష్ దిన్నెట్టి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మనందరికీ కూడా తెలుసు మహాకుంభమేళ అయితే జరుగుతుంది అని. అండ్ ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా మహాకుంభమేళ కోసం వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళతో పాటు ఎస్పెషల్లీ నాగ సాధువులు అక్కడికి రావడానికి గల రీజన్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ పర్పస్ ఏంటి సార్? చాలా అద్భుతమైన అంశం. అంటే సెన్సేషనలైజ్ అవుతుందని చెప్పి నేను ఈ టాపిక్ చేయదలుచుకోలేదు, కానీ బట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది కదా టాపిక్, ఆ విషయం మీద మాట్లాడేద్దాం అని కాకుండా, నేను పర్సనల్గా ద అన్షాకిల్డ్ మాంక్, నాది సెలబ్రేటెడ్ మాంక్ బుక్ తర్వాత ఒక నాగబాబా వచ్చి నాతో కూర్చుని నాకు బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ బుక్ రాయనాయన అని చెప్పాడు. నేను ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ దట్ బుక్. ద అన్షాకిల్డ్ మాంక్ అని బుక్ రాస్తున్నాను. అయితే నా పర్సనల్ జర్నీ, వాళ్ళతో నేను చాలా సమయం గడిపి ఇన్ని అఖాడాలు ఉంటాయా, ఇంతమంది ఆర్గనైజ్డ్గా ఉండే అనార్గనైజ్డ్ సైన్యం మనకుందా అని ఆశ్చర్యపోతాం. ఈ కుంభమేళాలో మనకు కనిపించే, అందులోనూ ఇది చాలా రేర్గా వచ్చే కుంభమేళా అంటారు. అండ్ ఈ కుంభకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఏరియాలో అక్కడే అమృతం కురిసిందని, అది ఎంతో అద్భుతమైన, అక్కడ అమృతం చుక్కలు పడ్డాయని, అది ఎంతో అద్భుతమైన ఒక 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 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్ అది. అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక ఆర్మీ లాగా పనిచేసి, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఒక రూల్ పెట్టి ఒక రెగ్యులేషన్ పెట్టి నడిపేది కాకుండా, ఒక టైప్ ఆఫ్ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాదు, అంతకు ముందు నుంచి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఓకే. అయితే ఎవరు దీనికి స్టార్ట్ ఇక్కడ స్టాప్ ఇక్కడ అని ఉండదు. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, ఇది అయిపోయాక ఎక్కడికి వాళ్ళు ఎక్కడికి మాయమైపోతారు, అసలు మళ్ళీ ఎక్కడ కనిపించరు మనకి. వీళ్ళంతా డీప్ సాధనలో ఉండి శరీరము మీద వ్యామోహం వదులుకుని, అన్నిటికంటే మనకి ఇష్టమైంది మన బాడీ. మన కొంచెం చెయ్యి కట్టైనా కాలు కట్టైనా అమ్మో నాకేమైపోతుందో అనుకుంటాం కదా, వాళ్ళు మొత్తం అన్నీ వదిలేసుకుని, లిటరల్లీ అన్నీ వదిలేసుకుని వాళ్ళని వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు శ్రాద్ధకర్మ చేసేసుకుంటారు. అంటే వాళ్ళకి వాళ్ళు చనిపోయినట్టే అలాగా అనుకుని వాళ్ళు ఇందులోకి ఉంటారు. నేను ఐ హావ్ సీన్ దిస్, ఐ డోంట్ నో ఇది చెప్పచ్చో లేదో, ఒక పిల్లవాళ్ళని అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతారంట నాగబాబాలకి, మీరు దేశం కోసము ధర్మం కోసం వాడుకోండి అని చెప్పి. అలాగా ఎంతోమంది సాక్రిఫైస్ చేసి సనాతన ధర్మాన్ని కాపాడడానికి దే లివ్ దట్ లైఫ్. ఓకే. అండ్ ఏ మాత్రం శరీరం మీద 1% కూడా ధ్యాస లేకుండా అలా ఎలా ఆ స్టేజ్ వరకు ఎలా వెళ్తారు సార్? అంతే. అది ఒక టైప్ ఆఫ్ స్ఫురణ వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ఫురణ వస్తుంది. నేను డాక్టర్ ఎందుకు అవ్వాలి, నేను ఇంజనీరింగ్ ఎందుకు అవ్వాలి, నేను అలాగా వాళ్ళకి ఆ శరీర వ్యామోహం పోయి, నాకు అంతా మహాదేవుడు, అంతా ఆ శివుడే అనే దాంట్లో వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా దెర్ ఇస్ నో అటాచ్మెంట్. వాళ్ళకి వాళ్ళ శరీరము కూడా అటాచ్మెంట్ లేకుండా దే జస్ట్ లివ్ దట్. అండ్ అప్పుడే కాలిన 7 నుంచి భస్మం తీసుకుని రాసుకుంటారు వాళ్ళు. అంటే ఇది కాదు, దిస్ ఇస్ నాట్ ద రియాలిటీ అని తెలుసుకుని వాళ్ళు ధర్మం కోసం వారియర్స్ లాగా బ్రతుకుతారు. నేను ఇది చెప్తుంటే నాకు నిజంగా వాళ్ళతో మాట్లాడిన రోజులు గుర్తుకొస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా మానసిక స్థితి ఉంటుందా అని. చిన్న ల్యాండో లేకపోతే చిన్న మనకి నచ్చిన డ్రెస్సో లేకపోతే అది దొరకకపోతేనే అంత బాధపడిపోతుంటారు, గొడవలు పడిపోతుంటారు. నాకు ఒక ఆయన స్టేజ్ మీద చైర్ కొంచెం పక్కనకి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఎక్కువ డిస్టెన్స్ అందరికీ ఇలా పెట్టారు, నాకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది అన్నదానికి గొడవ పడ్డామని చూశాను నేను. స్టేజ్ మీద ఏదైనా ఇన్వైట్ చేస్తుంటే. అట్లాంటిది వీళ్ళు ఏ మాత్రము వాళ్ళ సొంతం కోసం కాకుండా దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు అలా ఉన్నారు అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఓకే. అండ్ వీళ్ళు వచ్చి ఈ అందులో
స్నానము చేసి కానీ లేకపోతే అక్కడ ఉండి చాలా ఆర్గనైజ్డ్గా దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఒక టైప్ ఆఫ్ ఒక మదనంలో ఒక చాలా కాన్సన్ట్రేటెడ్గా నడుస్తుంది. చూడ్డానికి అంత కేయాస్లో ఉండి అసలు వీళ్ళు ఎవరు ఏంటి అంటుందని ఎంత ఆర్గనైజ్గా ఉంటారు. ఎక్కడైనా ఒక గుడికి కానీ ఎక్కడైనా మన ధర్మానికి కానీ అడ్డొస్తే వాళ్ళకి చెప్పనవసరంలే వచ్చేస్తారు. అంత స్ట్రాంగ్ ఉంటారు. అండ్ వాళ్ళని చూసుకునే సనాతన ధర్మానికి అంత పవర్. వీళ్ళంతా దే ప్రొటెక్ట్ సనాతన ధర్మం. ఇది వన్. సెకండ్ వచ్చేసి ఇందులోంచి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళ ద్వారా మనం ఏదైనా చేసేసుకోవచ్చా, వీళ్ళ దగ్గర నుంచి పూజలు చేయించుకోవాలి. వాళ్ళకు ఒక రూపాయి అవసరం ఉండదు. వాళ్ళు నువ్వు ఇచ్చే డబ్బులకి రారు. ఇచ్చే డబ్బులకి రారు అసలు. వాళ్ళు డబ్బు ముట్టుకోరు. వాళ్ళు నిజంగా ఆయనకి ఏదో బీడీ తాగాలనుంది, నిజంగా ఆయన ఏమైనా తినాలనుంది, నువ్వు అడిగిన ఆపని తీసుకొని తినేసి వెళ్ళిపోతాడు అంతే. మిగిలిపోయిన చిల్లర పడేసి వెళ్ళిపోతారు. మిగిలిపోయిన చేంజ్ నువ్వు 500 ఇచ్చి చేంజ్ ఉంటే వాడికి అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి అలా పడేసిపోతారు. డబ్బు వ్యామోహమే ఉండదు. ఇంత ఆర్గనైజ్డ్గా నడుస్తుంటుంది అక్కడ. రిజిస్టర్డ్ పీపుల్ కొంతమంది ఉంటాయి, అంటే గవర్నమెంట్ రిజిస్టర్ చేసి వీళ్ళు నాగబాబాలు, వీళ్ళు సాధువులు, వీళ్ళు సన్యాసులు, లేకపోతే వీళ్ళు అఘోరాలు అని రిజిస్టర్డ్ ఉంటే కొన్ని అన్రిజిస్టర్డ్గా ఎంతోమంది హిమాలయాల్లో ఉంటారు. అసలు వాళ్ళు దే లివ్ దట్ లైఫ్ వితౌట్ ఎనీ సెన్సరీ ప్లెజర్స్ కానీ వితౌట్ ఎనీ సెన్సరీ అట్రాక్షన్స్. వాళ్ళకి ఏ అవసరం ఉండదు. నిజంగా ఏ అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు అంటే అందరు పక్కన తప్పుకుంటారు. బికాజ్ అసలు వాళ్ళకి ఇది కావాలి, నాకు ఇదంటే ఇష్టము, నాకు ఇది ఉంటే బాగుంటుంది అనేది ఉండదు. అంత గొప్ప జీవితం యొక్క స్ట్రక్చర్ నడుపుతారు వాళ్ళు. అట్ ద సేమ్ టైము వాళ్ళకి శాస్త్రము కానీ శస్త్రము కానీ రెండిటి మీద ఫుల్ పట్టు ఉంటుంది. నీకు మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినా అంటే దేవుడు ఉన్నాడా, నాకు ఎలా ఉంటుంది చూపించు ఇది అంటే వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంటుందో అలాగా ఇవన్నీ కాకుండా శస్త్రం నీకు అవసరమైతే యుద్ధం చేయడానికి వాళ్ళు 1% వెనక దగ్గర ధర్మం కోసం దేశం కోసం. ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్. ఒక చోట ఒకసారి ముఘలియలకు అలాంటి వాళ్ళు ఎవరో మన మీద ఆక్రమణ చేస్తే దే ఫాట్, వాళ్ళు ఫైట్ చేస్తారు, ధర్మం కోసం ఫైట్ చేస్తారు. అండ్ ఇంత ఆర్గనైజేషన్లో కూడా ఎక్కడ నేను హెడ్, నేను తక్కువ వాడిని ఎక్కువ వాడిని అని ఎక్కడ ఉండదు. దే ఆర్ ఆల్ సేమ్. అండ్ వాళ్ళకి ఇచ్చే సాధనలు నేను ఆశ్చర్యపోయాను. ఒక ఆయన గురువు దగ్గరికి ఇలా కలవగానే ఖడా రహో అన్నాడు అంతే. అంటే ఎప్పుడు నించునే ఉండాలి, ఆయన కూర్చోడు అసలు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఇలా ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్కి అట్లా తలబెట్టుకుని నిద్రపోతాడు. అది కూడా ఒక 1/2 hour 20 minutes. వాళ్ళ జీవితాంతం ఆయన దీక్షది. ఒక ఆయన జస్ట్ అట్లా అని ఊపిరి బిగబట్టి గాలిలో అట్లా కమండలం మీద అట్లా నించుని సాధన చేస్తారు. వాళ్ళ సాధనలు, వాళ్ళ బాడీ కంట్రోల్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇది అనుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు నేను ట్రై చేస్తాను, రేపటి నుంచి నేను వెళ్ళి ట్రై చేస్తాను, ఇంపాసిబుల్. అది లోపల నుంచి ఒక కాలింగ్ ఉంటుంది సార్, ఆ కాలింగ్తో వెళ్ళాలి. లోపల నుంచి ఈ బంధాలన్నీ విని 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 ఇంత ఉండి ఇది దాటి పక్కకి వెళ్ళాక ఆ స్టేజ్ వస్తుంది. అండ్ వన్స్ వీఆర్ అట్ దట్ స్టేజ్, ఆ స్టేజ్కి వచ్చాక మనని ఎఫెక్ట్ చేసేది ఉండదు అండ్ మనం ఎఫెక్ట్ చేయనిది ఉండదు. అ పర్సన్ హూ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటు దట్ టు మైండ్ని ట్రెస్పాస్ చేసిన తర్వాత వచ్చే ఆ శక్తి ఈజ్ అన్బిలీవబుల్. దానికి ఎక్స్ట్రాడినరీ సాధనలు ఉన్నాయి. ఆ గురువు చూసిస్తాడు. ఒక ఆయన చాలా IAS IPS రేంజ్ ఆయన చదివి ఒక సమ్ కాలింగ్ వచ్చి వెళ్ళిపోయాడు. అట్లా వెళితే ఫస్ట్ వాళ్ళు చేసేది తెలుసా, నువ్వు IASా, నువ్వు IPSా, నువ్వు లేకపోతే ఇంత పెద్ద డాక్టర్వా, ఇంజనీర్ అని చూడరు. నువ్వు అక్కడికి వచ్చావు, ఒక ఫస్ట్ పని చేయి, మొత్తం తుడు, మొత్తం క్లీన్ చేయి, గురువులు కాళ్ళు పట్టు. ముందు నీకున్న ఈగో ఆఫ్ నేనంతటి వాడిని, నేను అట్లాంటి వాడిని, నేను ఇట్లాంటి వాడిని అన్నీ పక్కన జరిపి, నువ్వు మనిషివి కూడా కాదురా, నువ్వు లోపల ఉన్న ఆత్మవి, నువ్వు మనిషివే కాదు, నువ్వు నేను ఇంతటి, నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ని, నేను అక్కడ నాకు ఇంతమంది తెలుసు, నీ కాంటాక్ట్స్ అన్నీ పక్కన జరిగి జస్ట్ అ బ్యూటిఫుల్ సిస్టమ్, మన కోర్ సిస్టమ్ని అలవాటు చేసుకుని అలా ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇట్లా సమాధిలోకి వెళ్ళిపోతారు. జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని దే జస్ట్ వ్యానిష్. అక్కడ రాయి పెట్టి కొట్టినా వాళ్ళకి తెలియదు. అంత బ్యూటిఫుల్ నాగసాధువులు. అండ్ వాళ్ళ వర్ణనాతీతం, చెప్పలేం ఎలా, హౌ అని మనం మాటల్లో చెప్పలేం. దే విల్ డిఫై ఫిజిక్స్ని దాటి వెళ్తారు వాళ్ళు, మ్యాథ్స్ని దాటి వెళ్తారు వాళ్ళు. ఈ యూనివర్సల్ సిస్టమ్స్ని, మనకి ఇక్కడున్న సిస్టమ్స్ని దాటి దే గో ఇన్ టు డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అందరూ కాదు, కొంతమంది ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు, ఇంకా ఆ మధ్యలో దారి తప్పే వాళ్ళు ఉంటారేమో. కానీ
ఎప్పుడైతే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం చేసుకున్నాం అంటారో, ఇప్పుడు ఈ కుంభలో చాలామంది లాంటి వాళ్ళు కనిపిస్తారు. ఎన్నో రకాల టైప్స్ ఆఫ్ వాళ్ళు అఖాడాస్ నుంచి వస్తారు. ఎన్నో రకాలు ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్. అండ్ ఒక ఆయన మొన్న ఐ థింక్ ఇంటర్నెట్లో కూడా బాగా ఫేమస్ అయింది, తల మీద చెట్లు పెంచుకుంటాడు. టు సే గ్రీనరీ అవసరము, మీరు బిల్డింగులని కాంక్రీట్ జంగల్ చేసేసుకోకండి. ఒక మనిషికి జీవితాంతం తల మీద చెట్లు పెంచుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? దేశం కోసం, ధర్మం కోసం. ఎంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు అంటే అంత స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ డిటర్మినేషన్, అసలు వాళ్ళు ఒకటి అనుకున్నారు అంటే వాళ్ళ డిటర్మినేషన్ అన్షాకబుల్. అసలు వాళ్ళని మార్చలేము. అసలు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అంత బాగుంటుంది. అండ్ మోస్ట్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అంటే అదే. చూడ్డానికి వీళ్ళు ఒకరికొకరు పొంతం లేదురా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారంటే అంత ఆర్గనైజ్డ్ ఉంటారు. అండ్ కాలింగ్ వచ్చినప్పుడు సార్ దానికి ఒక రూట్, అసలు ఆ వే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా, అది ఎలా ఉంటుంది సార్? కాలింగ్ రాగానే అంటే మనకు లోపం కనిపిస్తుంది, ఎన్ని రోజులు ఈ బంధనం, ఎన్ని రోజులు ఇట్లా వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు, ఆ డబ్బులు ఈ డబ్బు, ఎన్ని రోజులు ఇది అని ఒక్కసారి ఒక వైరాగ్యంలో తెగుతుంది. అలా తెగిపోయాక నీకు ఆటోమేటిక్గా పిలుపు వస్తుంది. ఆటోమేటిక్గా యూ ఫైండ్ దట్ గురు, ఆటోమేటిక్గా యూ గో దేర్. కొంతమంది వెళతారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి నాకు చాలా అయిపోయిందండి, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అంటే, నో 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 నో, నువ్వు కొన్ని రోజులు ఉండు, నువ్వు వెళ్ళు, బాగా సంపాదించు, అదంతా ఇచ్చేసిరా అంటే దే నో. ఎవరైతే వెళితే గురువుకి తెలుస్తుంది ఇది ప్రాసెస్. అండ్ ఇట్స్ అన్బిలీవబుల్. ఛాన్స్ దొరికితే వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళి ఒక్కసారి, ఇప్పుడైతే అసలు దొరకవు ఫ్లైట్లు కానీ ప్లేస్ కానీ, ఇప్పుడు దొరకదు. ముందే ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటే 1 year బిఫోరే అక్కడ రూములు బుక్ చేసుకుని ఎంతోమంది వెళ్తారు. ఈ కుంభమేళ అయిపోయే వరకు అక్కడే ఉంటారు. ఎంత అద్భుతమైన ఫీలింగ్ అంటే అది అన్బిలీవబుల్. ఎక్కడైనా చావుని, ఎక్కడైనా భయాన్ని, ఎక్కడైనా మనకుండే వరిని జయించాలంటే ఐ థింక్ అది ప్లేస్. అన్నిటికంటే ముఖ్యమైన భయం చావు. అలాంటి చావుకి ఎదురెళ్తారు వాళ్ళు, అలాంటి భయానికి ఎదురెళ్తారు. భయం, దేనికి భయం అని? మానవ జీవితాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే వాళ్ళు అట్లా ఉంటారు. అండ్ అది కొంతమంది ఇలా చూసి సినిమాల్లోనో వీడియోలోనో చూసి నేను అయిపోతానేమో, వెళితే కూడా దొరకదు. అది రావాలి. ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ అలా చిన్న పిల్లల్ని ఇచ్చేస్తారు. వెరీ ఎర్లీ ఏజ్ పేరెంట్స్ పిల్లల్ని ఇచ్చేసి వెనక్కి కూడా తిరిగి చూడుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు పిల్లలు పెరిగి వాళ్ళు ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క హెడ్ అవుతారు. అండ్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే యూ విల్ నాట్ బిలీవ్, ఏంటి ఇంత కుర్రాడా, 21 years 23 years వాడు ఇంత అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నాడా అనిపిస్తుంది. సో దట్ ఈస్ అన్ అబ్నార్మల్ పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో అది అర్థం చేసుకోవాలి. అండ్ నాకు తెలిసింది కొంత, నేను ఇంకా చదువుతూ ఉన్నాను, ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను, కానీ యాక్చువల్ అందులోకి వెళ్తే ఓ మై గాడ్, ఇట్స్ అన్బిలీవబుల్ ఉంటుంది. చిన్న త్రిశూలము, దానికి 4 రుద్రాక్షలు కట్టి వాళ్ళు చేసే మిరకల్స్ అన్బిలీవబుల్ ఉంటాయి. చిన్న త్రిశూలం ఇంతే ఉంటుంది. ఒక ఆయన ఫుల్ ఇంత సర్పం వేసుకుని ఉంటాడు, సర్పం పాము ఓకే ఉంటుంది ఆయన దగ్గర. అసలు నమ్మలేము, మై గాడ్ అనిపిస్తుంది. అంత బ్లాక్ నల్లటి కోబ్రా మనం చూస్తేనే గడుక్కుమంటాం మనకి. అలాంటిది పక్కన పెట్టుకుని కూర్చుంటాడు ఆయన. అండ్ అది విషం లేనిది, విషం ఉన్నది, అసలు అలాంటివి ఉండవు. అన్బిలీవబుల్ ఉంటుంది. అంటే ద వే వీ లివ్ లైఫ్, అది భయం లేకుండా, ఆ బెరుకు లేకుండా, దేశం కోసం, ధర్మం కోసం, అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఎనీవేస్, అది నాకు తెలిసింది కొంత, ఇంకా చాలా ఉంది ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి. బట్ బేసికల్లీ ఇది మీనింగ్. ఇది కామన్ మైండ్కి, కాంప్రిహెండ్ చేసే మైండ్కి అర్థం కాదు. వాళ్ళు ఒక టైప్లో ఉంటారు అట్లా. దట్స్ ఎ సిస్టమ్. అది మంచా, చెడా, గొప్ప కాదా, ఇవన్నీ అనాలిసిస్ చేసే విజ్ఞత కూడా మనకు లేదు. అంత గ్రేట్ సిస్టమ్ అది. ఎనీవేస్, ఆదిశంకరాచార్యులు మొదలుపెట్టిన అఖాడాలు కూడా ఉన్నాయి. అంత ఓల్డెస్ట్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఫుల్లీ ఫంక్షనల్. ఓల్డ్ కదా అని లేదు, ఫుల్లీ ఫంక్షనల్. అదొక గొప్ప సిస్టమ్. ఏ జన్మలో వస్తుందో పుణ్యం అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.